ఎస్ఎస్సి పోలీస్ అండ్ గ్రూప్స్ 2026 కోసం టఫ్ కరెంట్ అఫైర్స్ తప్పక చదవండి. ఈరోజు టాపిక్ పాలిటీ ఎంసీక్యూస్ పరీక్షల్లో 100% వచ్చే ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో మౌలిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? ఏ భాగం 1, బి భాగం 2, సి భాగం 3, డి భాగం 4. ఆన్సర్ ఈస్ సి భాగం 3. సెకండ్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని రాష్ట్ర విధాన మార్గదర్శక సూత్రాలు ఏ భాగంలో ఉన్నాయి? ఏ భాగం 1, బి భాగం 2, సి భాగం 3, డి భాగం 4. ఆన్సర్ ఈస్ భాగం 2. థర్డ్ క్వశ్చన్, భారత రాజ్యాంగ నిర్మాతగా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, బి బిఆర్ అంబేద్కర్, సి రాజేంద్ర ప్రసాద్, డి సర్దార్ పటేల్. ద ఆన్సర్ ఈస్ బిఆర్ అంబేద్కర్. ఫోర్త్ క్వశ్చన్, భారతదేశపు మొదటి రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ బి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ సి జహాంగీర్ హుస్సేన్, ఆప్షన్ డి వివి గిరి. ద ఆన్సర్ ఈస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఫిఫ్త్ క్వశ్చన్, భారతదేశంలో లోకసభ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 525, ఆప్షన్ బి 545, ఆప్షన్ సి 552, ఆప్షన్ డి 550. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 552. సిక్స్త్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ ప్రధాని, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి లోకసభ స్పీకర్, ఆప్షన్ డి పార్లమెంటు. ద ఆన్సర్ ఈస్ బి రాష్ట్రపతి. సెవెంత్ క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణ ఏ వ్యవస్థకు సంబంధించింది? ఆప్షన్ ఏ మున్సిపాలిటీ, ఆప్షన్ బి పంచాయతీరాజ్, ఆప్షన్ సి పార్లమెంటు, ఆప్షన్ డి న్యాయ వ్యవస్థ. ద ఆన్సర్ ఈజ్ బి పంచాయతీరాజ్. ఎయిత్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 15 ఆగస్టు 1947, బి 26 జనవరి 1950, ఆప్షన్ సి 2 అక్టోబర్ 1949, ఆప్షన్ డి 26 నవంబర్ 1949. ఆన్సర్ ఈస్ బి 26 జనవరి 1950. నైన్త్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? ఆప్షన్ ఏ 15 ఆగస్టు 1947, ఆప్షన్ బి 26 నవంబర్ 1949, ఆప్షన్ సి 26 జనవరి 1950, ఆప్షన్ డి 2 అక్టోబర్ 1948. ఆన్సర్ ఈస్ బి 26 నవంబర్ 1949. 10th క్వశ్చన్, రాష్ట్ర విధాన మార్గదర్శక సూత్రాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి బ్రిటన్, ఆప్షన్ సి ఐలాండ్, ఆప్షన్ డి కెనడా. ద ఆన్సర్ ఈస్ సి ఐలాండ్. 11th క్వశ్చన్, భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్ ఏ ప్రధాని, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి లోకసభ. ద ఆన్సర్ ఈస్ బి రాష్ట్రపతి. 12th క్వశ్చన్, భారతదేశంలో మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ ఏ సుష్మా స్వరాజ్, ఆప్షన్ బి ప్రతిభా పటేల్, ఆప్షన్ సి ఇందిరాగాంధీ, ఆప్షన్ డి మీరా కుమార్. ఆన్సర్ బి ప్రతిభా పటేల్. 13th క్వశ్చన్, భారతదేశంలో ఓటు హక్కు వయసు ఎంత? ఆప్షన్ ఏ 21 సంవత్సరాలు, ఆప్షన్ బి 25 సంవత్సరాలు, ఆప్షన్ సి 18 సంవత్సరాలు, ఆప్షన్ డి 20 సంవత్సరాలు. ద ఆన్సర్ ఇస్ సి 18 సంవత్సరాలు. 14th క్వశ్చన్, 74వ రాజ్యాంగ సవరణ ఏ వ్యవస్థకు సంబంధించింది? ఆప్షన్ ఏ పంచాయతీరాజ్, ఆప్షన్ బి మున్సిపాలిటీలు, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి న్యాయ వ్యవస్థ. ద ఆన్సర్ ఇస్ బి మున్సిపాలిటీలు. 15th క్వశ్చన్, భారత సుప్రీం కోర్ట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి కోల్కత్తా. ద ఆన్సర్ ఈస్ సి న్యూఢిల్లీ. భారతరత్న 2026 ఎవరికి దక్కింది? పూర్తి వివరాలు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న 2026లో పర్యాంత గర్భిణి ఆశుచిత్తంగా ప్రకటించినవి. ఫస్ట్ క్వశ్చన్, 2026లో భారతరత్న అందుకున్న మాజీ ప్రధాని ఎవరు? ఏ అటల్ బిహారీ వాజ్పేయి, బి పివి నరసింహారావు, సి మన్మోహన్ సింగ్, డి రాజీవ్ గాంధీ. ఆన్సర్ పివి నరసింహారావు. సెకండ్ క్వశ్చన్, చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న ఏ రూపంలో ఇచ్చారు? ఆప్షన్ ఏ ప్రత్యక్షంగా, బి జీవితం లోపల, సి మరణోత్సవంగా, డి తిరస్కరించారు. ఆప్షన్ సి మరణోత్సవంగా. థర్డ్ క్వశ్చన్, ఎంఎస్ స్వామినాథన్ ఏ రంగానికి చెందినవారు? ఏ క్రీడలు, బి రాజకీయాలు, సి వ్యవసాయం, డి సాహిత్యం. ఆన్సర్ వ్యవసాయం. ఫోర్త్ క్వశ్చన్, కర్పూరి ఠాకూర్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బీహార్.
ఫిఫ్త్ క్వశ్చన్ 2026లో భారతరత్న పొందిన జీవించి ఉన్న నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ ఎల్కే అడ్వాణి, బి పివి నరసింహారావు, సి ఎంఎస్ స్వామినాథన్, డి కర్పూరి ఠాకూర్. ద ఆన్సర్ ఈజ్ ఎల్కే అడ్వాణి.